నీ ఆత్మతో మమ్మల్ని ఈ దినాన దర్శించండి ప్రభా. ఒక దర్శనం ఉన్న మేము అందుకోగలిగినట్లుగా మా మనోనేత్రాలు విప్పండి ప్రభా. ఏమి చూడాలి, ఏమి వినాలి, ఏమి అర్థం చేసుకోవాలి, ఏమి అవలంబించాలి ప్రభా, మేము నేర్చుకొని నిన్ను సంతోషపరిచేవారముగా నీ రాజ్య సంబంధముగా మేము జీవించగలిగినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధమైన మీ జ్ఞానముతో, పరిశుద్ధమైన మీ మమ్మల్ని అభిషేకించి నీ సహవాసములు మా జీవితములు నీకు అంగీకారముగా, నీకు మహిమకరముగా అనేక రీతులుగా నీకు నా తండ్రి మహిమాయుక్తమైనటువంటి ఆ మహిమను మేము అందించగలుగునట్లుగా, ఈ లోకంలో ప్రచురం చేయగలుగునట్లుగా మీ ఆత్మతో నింపి మా జీవితములు నీ సాక్షులుగా నిలబెట్టి నడిపించి కాపాడమని, ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డను మీరే త్వరపెట్టి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యము ఈ దినాన ఒక ప్రత్యేకమైన విధముగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే గత 4 రోజుల నుంచి ఈ క్రిస్మస్ సందేశాన్ని 7 నుంచి 8 గంటలకి నేను ఇస్తూనే వచ్చాను. అది కాక రేపు మళ్ళీ ఆదివారం నేను మీ ముందు మళ్ళీ నిలబడబోతున్నాను గంటసేపు. క్రిస్మస్ సందేశాలు ఇంకా ఉన్నాయా అని అనుమానం వచ్చేటట్లుగా ఉంది నాకు. ఎందుకు అంటే ఈ దినాన నాకు అకస్మాత్తుగా ఇక్కడ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చెప్పాలి అని తక్కువ సమయంలో ప్రభు పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు నాకు ఏమి గ్రహింపయిందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనే మాట ఒక తలంపులోకి వచ్చింది. నేనే దేవుడినై ఉంటే